నిజామాబాద్ జిల్లాలో గత సంవత్సరం నుండి పలు మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ దొంగిలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున పట్టుకున్నారు. నవంబర్ 15న సాయంత్రం ఇందల్వాయి మండలంలో గన్నారం వద్ద వాహన తనిఖీల సమయంలో అనుమానం రావడంతో స్పెషల్ టీం నిందితులను అదుపులోకి తీసుకుంది. A1 నుంచి A5 వరకు 5గురు దొంగలు, A8 నుంచి A10 వరకు 3 రిసీవర్లు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితులు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఇందలవాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో 101 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ కాయిల్స్ లను దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. మొత్తం 44 కేసులు నమోదు కాగా అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 40 కిలోల కాపర్ కాయిల్స్, 5.5 లక్షల నగదు, 2 స్కూటీలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ ఎల్ రాజవెంకటరెడ్డి నేతృత్వంలో పనిచేసిన స్పెషల్ టీంలోని డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి పోలీస్ అధికారులు సిబ్బందిని సిపిపి సాయి చైతన్య ఐపీఎస్ అభినందించారు. అందరికీ నమస్కారం. నిజామాబాద్ పోలీస్ డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్, ఎవరో కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అనే దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది. 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్, ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు, వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్వీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను, తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర ఇతను మెయిన్ అక్యూజ్. ఇతనే మిగతా వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్, ఇతను గుంటూరు జిల్లా వాసి. అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా. షాపల్లి రవీందర్ మహబూబ్ నగర్ జిల్లా. లింగప్ప కర్ణాటక, అసలు నేటివ్ వచ్చి కర్ణాటక రాష్ట్రం కానీ ప్రస్తుతం మనోహరాబాద్ మెదక్లో ఉంటున్నాడు, ఇతను రిసీవర్. తర్వాత గాజుల శ్రీశైలం మేడ్చల్ ఇతను రిసీవర్. మహమ్మద్ హైదర్ అలీ ఇతను ముషీరాబాద్లో ఉంటాడు, ఇతను రిసీవర్. ఈ రిసీవర్స్ ఏంటంటే దొంగలించి వచ్చిన ఈ కాపర్ సామాన్లు వాళ్ళు తీసుకుని దాన్ని డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్యాంగ్ అంతా బేసికల్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ హైదరాబాద్లో ఉండి సడన్గా వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి దొంగతనం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం దాదాపు 40 పైచిలకు ట్రాన్స్ఫార్మర్స్ ఈ సంవత్సర కాలంలో దొంగతనం చేసినట్టు, అందులో ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మెండోరా, ముప్కాలు, మోపాలు, బోధను, నవీపేట, వర్ని, అట్లానే కామారెడ్డిలో కొన్ని పోలీస్ స్టేషన్లు ఇట్లాగా వేరు ప్లేసెస్లో కంటిన్యూస్గా అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం. ఇతను లోకలైట్స్ కాదు, వీళ్ళు రాత్రి అఫెన్స్ చేసుకు వెళ్ళిపోవడం ఇట్లాగా అలవాటు పడ్డారు. అయితే వీళ్ళని పట్టుకోవడానికి ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ డిచ్పల్లి వినోద్, తర్వాత ఎస్ఐ డిచ్పల్లి షరీఫ్, ఎస్ఐ ఇందల్వాయి సందీప్ మరియు మిగతా టీం చాలా కష్టపడ్డారు. పర్టికులర్లీ మా జక్రాన్పల్లి
సిబ్బంది కిరణ్ గౌడ్ అని, ప్రశాంత్, సందీప్, కిషోర్ కుమార్, సుజిత్, నవీన్, సర్దార్ వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి అపరిచిత వ్యక్తులు కానీ, కొత్త వ్యక్తులు కానీ, మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు కానీ ఉంటే, మూమెంట్ ఉంటే, లేదు అంటే వేరే కార్యకలాపాల కోసం వేరే వర్క్ రీత్యా కానీ, పని రీత్యా కానీ బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్కి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న మన ఏరియాలో అవి ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో అందరూ ఇటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం, తర్వాత రైతులకి టైంకి మోటార్లు రన్ అవ్వవు, తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు, ఇట్లా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనం ఇట్లాంటివన్నీ ఆపగలుగుతాం. సో మళ్ళీ ఈ ఆపరేషన్ అంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిజామాబాద్ టీం, ఏసీపీ పర్టికులర్లీ ఏసీపీ గారి నేతృత్వంలో నడిచింది ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారికి మరియు డిచ్పల్లి టీం అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.